ఆర్థిక సమస్యలను దూరం చేసుకోవడానికి ఒక మంచి పరిహారాన్ని తెలుసుకుందాం. అయితే ఈ పరిహారాన్ని తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక పరిహారం విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా కుదుట పడాలి అని అనుకుంటూ ఉంటారు. కొంతమందికి డబ్బు చాలానే ఉంటుంది కానీ ఆరోగ్యం బాగుండదు. ఇంకా అలాంటి వారు కూడా ఎంత డబ్బు ఉన్నా కూడా ఒక్కసారి హాస్పిటల్లో పెట్టవలసి వస్తుంది. ఇక వారికి డబ్బు ఎంత ఉన్నా కూడా అది నిలవకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి వాటన్నింటికి కూడా ఒక మంచి పరిష్కారాన్ని మనం తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అమ్మవారి యొక్క పూజను ఎలా చేయాలి. ఇక మన పురాతన కాలం నుండి కూడా వస్తున్న ఒక పరిహారాన్ని తెలుసుకుందాం. ఎంతటి ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా వెంటనే తొలగిపోయి తప్పకుండా సిరి సంపదలు ధనధాన్యాలు కూడా కురుస్తూ ఉంటాయి. ఇక ధనంతో పాటు ఆర్థిక సమస్యలు తొలగిపోవడంతో పాటు మన ఇంట్లో మన పంటకి కూడా లోటు ఉండదు. అంటే తినడానికి తిండికి కూడా అస్సలు లోటు ఉండదు. ఆర్థికంగాను ఇంకా సిరి సంపదలతో ధన ధాన్యాలతోనూ ఉంటారు. ఇక మనం చేయవలసిన పరిహారం కూడా ధాన్యపు గింజలతోనే చేయవలసి ఉంటుంది. అయితే అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన పురాతన కాలం నుండి కూడా ఒక ఆచారం అనేది వస్తుంది. పొలాల అమావాస్య రోజు కానీ సంక్రాంతి రోజు కానీ మనం ఏం చేస్తామంటే మనకు సంక్రాంతి రాగానే కొత్త ధాన్యం అనేది వస్తుంది. ఇక ఆ వచ్చిన వడ్లతోని మనం బియ్యాన్ని చేస్తాము. అలా కొత్త బియ్యంని తీసిన తర్వాత ముందుగా మన నైవేద్యాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలా వండిన నైవేద్యాన్ని ముందుగా ఆవుకి పెడుతూ ఉంటాము పొలాల అమావాస్య రోజు అయితే. ఇక సంక్రాంతి రోజు అయితే నైవేద్యంగా పెడుతూ ఉంటాము. సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంట ఇంటికి రాగానే మనం ముందుగా కొత్త బియ్యంతో నైవేద్యంగా పెట్టి ఆ రోజుని పండగగా జరుపుకుంటాం. అదే మన సంక్రాంతి పండగ. అందుకే ఈ సంక్రాంతి పండగకి ఎంతో ప్రాముఖ్యత పురాతన కాలం నుంచి కూడా అందువల్ల ఈ సంక్రాంతి రోజున మనం పిండి వంటలు కూడా ఎక్కువగా తయారు చేసుకొని ఆ సంక్రాంతి రోజు ఇంటిల్లిపాతి అంతా కూడా ఇంట్లోనే ఉండి చాలా బాగా పండగని జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం అంతా కూడా వ్యవసాయం చేసి అలసిపోయి పంట ఇంటికి వచ్చిన సంతోషంలో ఇంటి ఇల్లిపాతి అంతా కలిసి ఎంతో ఆనందాలతో పండగ చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ సంక్రాంతి రోజు మనం ఈ పిండి వంటలు నైవేద్యాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. అలానే మన పల్లెటూర్లలో అయితే కంపల్సరీ సంక్రాంతి రోజు కూడా ఆవుకి స్వీట్ అన్నంని పెడుతూ ఉంటారు. అదే బసవన్న అనుకుంటూ వస్తారు కదా, వాళ్ళతో వచ్చే ఆవుకి పరమాన్నాన్ని పెడుతూ ఉంటారు. ఇక అలా మొదలైన ఈ సంక్రాంతి ఎంతగానో ప్రాముఖ్యత పొందింది. ఇక ఈ సంక్రాంతి రోజున కావచ్చు, ఇక మనకు ఎప్పుడైనా సరే కొత్త బియ్యము వచ్చిన తర్వాత అంటే మనకు పండించిన పంట ఇంటికి వచ్చిన తర్వాత అందులో నుండి బియ్యాన్ని తీసిన తర్వాత ఆ బియ్యంలో మనం సహజంగానే మన వంటగదిలో ఆడవాళ్ళంతా కూడా ఎక్కడో ఒక చోట చిల్లర కాయిన్స్ దాస్తూనే ఉంటారు. అలా దాచిన దాంట్లోనే ఇలా చేస్తే ఇంకా మంచిది. మనకు కొత్తగా వచ్చిన బియ్యంలో ఈ చిల్లర కాయిన్స్ని దాస్తూ ఉండాలి. అయితే మనం ముందుగా బియ్యాన్ని ఇంటికి తెచ్చిన తర్వాత బియ్యం దగ్గర కొంచెం పసుపు కుంకుమ వేసి అందులో కొన్ని చిల్లర కాయిన్స్ని బియ్యంలో వేయాలి. దాంతోపాటు ఒక 500 రూపీస్ నోట్ కానీ లేదంటే మీ దగ్గర ఎంత తోస్తే అంత 100 కానీ 500 కానీ ఇంకా మీ దగ్గర అంత లేకపోతే ఒక 10 రూపీస్ నోటుని మరియు ఒక 2 రూపీస్ కాయిన్ని ఈ 2 కాయిన్లని అందులో బియ్యంలో పెట్టాలి. అలా పెట్టి అక్కడ కొంచెం ధూపాన్ని వేసి మొక్కుకోవాలి. ఇక ఇలానే ఎప్పుడు కూడా ధనధాన్యాలకు లోటు లేకుండా చూడు తల్లి అని మనం వేడుకోవాలి. బియ్యం అంటే అమ్మవారికి సంబంధించిందే. అమ్మవారి కలశంలో కూడా మనం బియ్యాన్ని నింపుతాము. ఎందుకంటే ధనంతో పాటు ధాన్యం కూడా ఎంతో అవసరం. మనం నేరుగా ధనాన్ని సంపాదించాలి అంటే కూడా ధాన్యం ఎక్కువగా వస్తే ధనాన్ని కూడా ఈజీగా సంపాదించుకోవచ్చు. అందుకని అమ్మవారికి బియ్యం అంటే చాలా ఇష్టం. ఇంకా అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులు కూడా మనం పొందుతాం. కాబట్టి బియ్యం ఇంటికి వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగ జరుపుకునే ముందు ఈ పరిహారాన్ని చేస్తే గనక మీకు ఈ సంవత్సరం అంతా కూడా ధనధాన్యాలకు సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు లోటు ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇక ఆవుకి మనం
బియ్యం పెట్టాలి. ఇంకా మనకు కొత్త బియ్యం ఇంటికి రాగానే ముందుగా మనం నైవేద్యాన్ని తయారు చేస్తాం కదా, దాంతోపాటు అలానే కొన్ని బియ్యంని తీసి అందులో కొంచెం బెల్లం ముక్క, కొన్ని నువ్వులు కలిపి ఆవుకి ఆహారంగా పెట్టాలి. ఈ ఆవుకి ఆహారంగా పెట్టడం ద్వారా ధనధాన్యాలు అనేవి ఇంకా పెరుగుతాయి. ఇక ధనానికి ధాన్యానికి అస్సలు లోటు ఉండదు. ఆవు అంటే కూడా మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైనది. ఎందుకంటే ఆవు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అని మనం చెప్తూ ఉంటాము. అందువల్ల సంక్రాంతి రోజు ఆవుకి ఈ అరటి పండ్లను తినిపించి కొత్తగా వచ్చిన బియ్యంని అందులో కొంచెం బెల్లం, కొన్ని నువ్వులు కలిపి ఆహారంగా ఆవుకి పెట్టాలి. ఇక ఆవు చాలా సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తుంది. మనకు ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోయి మన జాతక దోషాలే తొలగిపోయి మన జాతకమే మారి మన జాతకంలో అదృష్ట యోగం పట్టుకుంటుంది. ఇక సంక్రాంతి రోజు ఇలా చేసినట్టు అయితే ఇక మనకు వచ్చిన కొత్త బియ్యంలో ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేయవచ్చు. కానీ సంక్రాంతి రోజు ముఖ్యంగా చేయడం వల్ల ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే, చెప్పాను కదా, కొత్త పంట ఇంటికి వచ్చిన తర్వాత మనం ఒక పెద్ద పండగగానే జరుపుకుంటూ ఉంటున్నాం. మన పురాతన కాలం నుండి మన వాళ్ళంతా కూడా జరుపుకున్న పండగ ఈ రోజున చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితం కలుగుతూ ఉంటుంది. సంక్రాంతి రోజు ఇలాంటి పరిహారాన్ని గనుక చేసినట్టయితే అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులు పాటు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా పూర్తిగా మన పైన ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి పరిహారాన్ని చేసి చూడండి. ఇక దాంతోపాటు ఇంకా ధనానికి లోటు లేకుండా ఉండాలి అంటే గనక మనము శుక్రవారం రోజు అమ్మవారిని ప్రార్థించే సమయంలో ఒక లోటస్ని అంటే తామర పువ్వు కానీ కమలం పువ్వు కానీ అమ్మవారికి సమర్పించినట్టు అయితే గనుక ఇక మీకు ధనానికి అస్సలు లోటు ఉండదు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ధనానికి లోటు లేకుండా బ్రతకగలుగుతారు. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి మీ ఇంట్లో ఐశ్వర్యాన్ని ఇంకా ధనాన్ని ధాన్యాన్ని నింపుకోండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.